టాప్ 6 టెస్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలో ఇది మాట్లాడుకోబోతా ఉన్నాము. అయితే జనరల్ గా టెస్టింగ్ రీసెంట్ కాలంలో మనం గమనిస్తే టెస్టింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, కంపెనీస్ లో రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ఏఐ పవర్ టెస్టింగ్ అనేది చాలా పాపులారిటీ పెరుగుతా ఉంది. రీసెంట్ గా మనం మాట్లాడుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ, ఎన్విడియా కానీ, ఊబర్ ఇలాంటి కంపెనీస్ కూడా ఏఐ యూసేజ్ తగ్గించండి అని చెప్పారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టెస్టింగ్ సంబంధించి ఇప్పుడు భారీగా రిక్వైర్మెంట్స్ వచ్చున్నాయి అండ్ నేర్చుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు. అదొక పెద్ద ప్రాబ్లమాటిక్ అయిపోతా ఉంది. సో ఇప్పుడు టెస్టింగ్ నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి ఉంటుందా అంటే డెవలపర్ ఉన్నంత కాలం టెస్టింగ్ ఉంటుంది. కాకపోతే రీసెంట్ గా కొంత ఈ ఆటోమేషన్ అవుతుందేమో అనే దాంతో కొంత ఈ మాన్యువల్ జాబ్స్ తగ్గాయి, కానీ ఇప్పుడు మాన్యువల్ జాబ్స్ కూడా భారీగా ఓపెనింగ్స్ అనేవి పెరుగుతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ టాప్ 6 ఇన్స్టిట్యూట్స్ ఏ పారామీటర్ బేసిస్ లో ఈ టాప్ 6 ఇన్స్టిట్యూట్స్ మా ఒపీనియన్ ప్రకారం ఈ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ట్రైనర్ ఎంత ఎక్స్పర్ట్ ఉన్నారు అండ్ అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ టైం ఎంత ఉంది, ఎంత డెలివర్ చేయగలుగుతున్నారు, క్లాస్ లో ఎలా గైడ్ చేయగలుగుతున్నారు బేసిస్ లో, తర్వాత డైలీ బేసిస్ లో, రెగ్యులర్ వీక్లీ బేసిస్ లో అసైన్మెంట్స్ చేస్తున్నారా, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారా, దాంతో పాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, ల్యాబ్ ఫెసిలిటీ ఉందో, ఒక ల్యాబ్ ఫెసిలిటీ ఉంటే దానికి సంబంధించి అక్కడ డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానికి సంబంధించి ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉన్నారా, జాబ్ అసిస్టెంట్స్ ఉందా లేదా, అండ్ ఎన్ని క్యాంపస్ జరుపుతున్నారు, అండ్ దాంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నారా లేదా, వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంత ప్లేస్మెంట్ రికార్డు ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం టాప్ 6 టెస్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అనే వీడియో చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ర్యాంక్ నెంబర్ 1 వీక్యూబ్. ఎందుకు వీక్యూబ్ అంటే మనం చెప్పిన ప్రతి ఆస్పెక్ట్ లో ట్రైనర్ విషయంలో మంచి ట్రైనర్ ఉన్నారు, డైలీ అసైన్మెంట్, వీక్లీ అసైన్మెంట్, మాక్ ఇంటర్వ్యూస్, దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్, ల్యాబ్ ఫెసిలిటీ, జాబ్ అసిస్టెంట్స్, క్యాంపస్ లో చాలా ఎక్కువ కండక్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఇది అండ్ ప్లేస్మెంట్ కూడా మంచి రికార్డు ఉంది. అయితే దీనికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే రిక్వైర్మెంట్స్ భారీగా ఉన్నాయి. ఓకే, సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయితే టాప్ 6 లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అంటే ర్యాంక్ నెంబర్ 1 వీక్యూబ్ ఫ్రమ్ సివైసి. అండ్ తర్వాత చూసుకుంటే ర్యాంక్ నెంబర్ 2 ఎడ్జ్. సో ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. క్యూ ఎడ్జ్ లో వెరీ ఫేమస్ ఇన్ టెస్టింగ్. సో ఇది కూడా మంచి ఇన్స్టిట్యూటే, మీరు కూడా ఒకసారి చూసుకోండి. ర్యాంక్ నెంబర్ 3 వచ్చేసి క్వాలిటీ థాట్. క్వాలిటీ థాట్ అనేది అమీర్పేట్, కేపీహెచ్పి, మాదాపూర్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ టెస్టింగ్ లో చాలా బాగా పాపులర్ ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అదే కొనసాగిస్తుందా లేదా అనేది ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే రీసెంట్ గా ఐ డోంట్ సీ ఎనీ క్యాంపస్ డ్రైవ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చాయేమో, లేకపోతే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. జనరల్ గా ఒకప్పుడు క్వాలిటీ థాట్ లో టెస్టింగ్ అనేది చాలా పాపులర్ కోర్సు. క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ కూడా చాలా విషయాల్లో ముందు ఇనిషియేటివ్స్ ఇవన్నీ తీసుకురావడం కానీ, మంచి ఫ్యాకల్టీ కానీ, మంచి టీమ్ కానీ ఉన్నారు ప్లేస్మెంట్ సంబంధించి కూడా. బట్ ర్యాంక్ నెంబర్ 3 తర్వాత ర్యాంక్ నెంబర్ 4 వచ్చేసి నరేష్ ఐటీ. ఇది మనందరికి తెలుసు, చాలా పాపులారిటీ ఉన్న ఇన్స్టిట్యూట్ ఇది. కానీ మెల్లమెల్లగా ఈ మధ్య కాలంలో పిల్లలు ప్లేస్మెంట్ కే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు దాని విషయంలో సక్సెస్ అవుతుంది అనేది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూసి డెసిషన్ తీసుకోండి. ర్యాంక్ నెంబర్ 5 వచ్చేసి సురేష్ ఐటీ. ఎక్స్క్లూజివ్ గా టెస్టింగ్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెస్టింగ్. ఇవన్నీ కూడా టాప్ 6 అని ఇచ్చాం, అన్ని బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. కానీ మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని మీరు డెసిషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి టెక్స్ అకాడమీలో కూడా మల్టిపుల్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. అయితే ఇవి ఓవరాల్ గా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను చెప్పే విషయాలు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. నిజంగానే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు నేను చెప్పాను వీక్యూబ్ లో జాబ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, నిజంగా అవునా కాదా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని అక్కడ డెమోకి అటెండ్ అవ్వండి, అక్కడ హెచ్ఆర్ టీమ్ తో మాట్లాడండి, అక్కడ ప్లేస్మెంట్ టీమ్ తో మాట్లాడండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది 2 జాబ్లు 3 జాబ్లు వచ్చినా కానీ ఇంకా బెటర్ ప్యాకేజ్ వస్తుంది ఆప్షనల్ గా పెట్టుకుని, అంటే అన్ని ఉద్యోగాలు ఉన్నాయి అండ్ మాన్యువల్ కూడా చాలా జాబ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని, పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని, వాళ్ళ సిస్టమ్ కన్సిడర్ చేసుకుని, ప్రాసెస్ కన్సిడర్ చేసుకుని, రెగ్యులర్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాము. ఒకసారి చూసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. సో దీంట్లో మీకేమన్నా బెటర్ గా అనిపిస్తే వేరే ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా దీని గురించి కూడా మీరు మాట్లాడండి అంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.